for Yes. this film. దట్ ఈస్ దట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ ప్రాబ్లమ్. నేను మొన్న చెప్పాను, నేను ఫస్ట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు నాది 250, ఇది నాన్నగారు 250 చేశారు, నాగేశ్వరరావు గారు అంత బాగాలేడు అన్నారు నా ఫస్ట్ ఫిల్మ్కి. సో దట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిమ్, దట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిమ్. సో లెట్ us నాట్ కంపేర్ మై కెరియర్ టు హిజ్ కెరియర్. అది చేయకూడదు. అది It is no comparison, sir. It's no comparison. It's a pure feeling that is really murmuring. ప్యూర్ ఫీలింగ్ ఈజ్ ఇందాక స్టార్టింగే చెప్పాను, ఈ సినిమా హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. Great. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద మేకింగ్ టిల్ ఎస్టర్డే ఆల్సో, నిన్న కూడా చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మా అందరికీ బాగా ఇష్టమైన సినిమా, ప్రేమించి చేశారు ఇక్కడ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ ఈ సినిమాలో. సో అదే ప్రేమ రేపు ఆడియన్స్కి చూపించబోతున్నాము, వాళ్ళకి అప్పచెప్తున్నాము. అండ్ వీఆర్ హోపింగ్ వాళ్ళు సేమ్ దే విల్ రెసిప్రికేట్. Fantastic. Akhil, అతను నందు కథ చెప్పగానే you accepted to take up the role and the challenge of that kind of an actor and everything. Okay. But when you went inside yourself, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటున్నప్పుడు, పెర్ఫార్మెన్స్కి ముందు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ మెంటల్ ఛాలెంజ్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద షూటింగ్? I think షూట్లో ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు సార్. We did some workshops, but most importantly was letting go of myself. I think చాలాసార్లు మనం ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేయాలి, 100%, ఐ మీన్ 100% ఎఫర్ట్ ఇచ్చేయాలి, ఎంజిన్ని ఓవర్ రెవ్ చేస్తాం. ఆ ఓవర్ రెవ్ అవ్వడం వల్ల వీల్ స్పిన్ అయిపోతాయి. సో దాన్ని లెట్ గో ఆఫ్ మై ఇన్నర్ ఎనర్జీ and come as a calm Lennon. Lennon is a very calm character. He speaks very calmly. He operates very calmly. He's a leader. He's an organizer in the film. Aina thought process to translating to body action chaala smooth ga jaruguddi. So to do that I had to let go of lot of my energy. So that was the actual internal prep I went through. And I think once that happened, the performance with Nandu, once we worked on the workshops, it was working very smoothly. ఓకే. బట్ బిఫోర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, మీరు ఎప్పుడైతే వైలెంట్ అఖిల్ కమ్స్ ఆన్ టు ద స్క్రీన్, ద వైలెంట్ అఖిల్, దెన్ ఆ సీన్ చేసే ముందు లేదా ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్న ముందు, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్లో క్లైమాక్స్, ఆల్ ఆఫ్ దట్. సీ సార్, అప్పటికి మేము అది షూట్ చేసేసరికి వి ఫినిష్ ద ఫిల్మ్. ఓకే. సో ఐ అండర్స్టూడ్ ద ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ అండర్స్టూడ్ వై దిస్ క్యారెక్టర్ ఇస్ డూయింగ్. అసలు ఇతను నరుక్కుంటూ పోతున్నాడు, ఓకే, ఊరికే బేస్లెస్ వైలెన్స్ కాదు ఇది, ఇది డీపర్ ఎమోషన్. సో ఐ నో వేర్ దిస్ క్యారెక్టర్స్ జర్నీ హెస్ స్టార్టెడ్ అండ్ వాట్ హీస్ ఫీలింగ్ రైట్ నౌ. ఐ రియలీ ఫీల్ ఇట్ బికాస్ ఐ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ హీస్ రిటన్ ఇట్ సో ఆర్గానిక్లీ. నాకు జెన్యూన్గా నేను లోపల ఫీల్ అయ్యాను బికాస్ ఐ బిలీవ్ ద క్యారెక్టర్, ఐ బిలీవ్ ద స్టోరీ. సో బై దెన్ ఇట్ వాస్ కమింగ్ న్యాచురల్. ఫెంటాస్టిక్. He's written it like that. Organic కథ నుంచి వస్తుంది మొత్తం. సో ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్. ఇట్స్ కమ్ ఫ్రమ్ ద స్టోరీ. గ్రేట్. తమన్కి హిట్స్ ఏం కొత్త కాదు, కానీ నందు బెస్ట్ ఆఫ్ లక్, పెద్ద హిట్ కావాలని సినిమా. లుక్ ఫార్వర్డ్ టు ఇట్.